కాదని ఆయనే చెప్తున్నాడు కదా. బలమైనటువంటి చాయిస్ ఎవరికి ఇచ్చారు అక్కడ? బేసిక్గా చెప్పాలంటే ఇక్కడ కాపు సామాజిక ఇదివరకు చినరాజప్ప లాంటి ఒక డమ్మీని పెట్టారు. ఆయనతో పోల్చుకుంటే పవన్ కళ్యాణ్ లాంటి ఒక స్ట్రాంగ్ అతను ఇప్పుడు కాపుల వైపు నుండి రిప్రజెంటేటివ్. కానీ నేను కాపుని కాదంటున్నాడు ఆయన. కాపు అనే పాయింట్ నుంచి నన్ను చూడొద్దు అంటున్నాడు. అది పక్కన పెడితే వైసీపీ టైంలో పేర్ని నాని తక్కువడా, ఆళ్ళ నాని తక్కువడా కీలకమైన పదవులు అనుభవించారు. డిప్యూటీ సీఎం ప్రతిసారి ఒకరికి ఇచ్చారు కదా కాపు నాయకుడికి. అప్పుడు సాగింది కదా వాళ్ళకి. అది కూడా వాళ్ళు ఎలా కోరుకుంటే అట్లాగే జరిగింది. కాపులకు సంబంధించి కాపు నేస్తం డబ్బులు కూడా ఇచ్చారు కదా కాపులకి. అట్లా కాపులకు సంబంధించి ఇల్లు ఇవ్వలేదా? కాపుల మహిళలకు సంక్షేమ పథకాలు ఇవ్వలేదా? ఆ ముద్రా లోన్స్ ఇవ్వలేదా? వ్యాపారాలు పెట్టుకోవడానికి ఇవ్వలేదు. అన్ని రకాలు ఇచ్చారు కదా అప్పుడు ఏమైందంటే తేడాల్లో ఒకటే. ఎవరికాళ్ళు నాకు నవ్వు వచ్చింది మొన్న ఒక నాయకుడు మాట్లాడినప్పుడు, ఇచ్చారు కదయ్యా మీ కులానికి అన్నాం అనుకోండి, మా కులం ఏంటన్న అన్ని కులాలకి ఇచ్చాడు అతను, మా కులానికి ఎక్స్క్లూజివ్గా ఏమి ఇచ్చాడు అంటున్నారు. నాకు భలే ఆశ్చర్యం వేసింది. మనం ఇంతగా దిగజారేమా ఈ దేశంలో? నా కులానికి ఇచ్చారు, నా కులానికి అంతకు ముందుతో పోల్చుకుంటే ఎక్కువ ఇచ్చారు కదా అంటే అట్లా కాదంట. నా కులానికంటే ఎక్స్క్లూజివ్ ఇవ్వాలి, మిగతా వాళ్ళకి ఇవ్వకూడదట. అందరికీ సమానంగా ఇచ్చినందుకు అన్యాయం జరిగినట్టట వాళ్ళ కులానికి. ఇలాంటి ఒక సూత్రం కూడా ఉంటుందని నాకు ఇప్పుడే తెలిసింది. అంటే ఇన్ని సంవత్సరాల తర్వాత నేను నేర్చుకున్న కొత్తది. అంటే మనిషి రెగ్యులర్గా నేర్చుకోవాలి, జర్నలిస్ట్ ఇంకా ఎక్కువ నేర్చుకుంటాడు. నేను కొత్తగా నేర్చుకున్న పాఠం అది.